తెలంగాణ సర్కార్ ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 61,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. అతి త్వరలోనే మరో 40,000 ఉద్యోగాల భర్తీతో 1,00,000 ఉద్యోగాల మైలురాయిని దాటనుంది. గత ప్రభుత్వాలతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తో జాబ్ నోటిఫికేషన్లు ఇస్తుందని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇంతకీ కాంగ్రెస్ సర్కార్ ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింది, ఇంకా ఏ జాబ్స్ కి నోటిఫికేషన్ ఇవ్వనుంది, ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. విద్యా ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ సర్కార్ అధిక ప్రాధాన్యం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 61,379 ఉద్యోగాలు భర్తీ. త్వరలో మరో 40,000 కొలువుల భర్తీకి రంగం సిద్ధం. దేశంలో ఎక్కడా లేని విధంగా వార్షిక జాబ్ క్యాలెండర్. తెలంగాణలోని అన్ని రంగాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కాంగ్రెస్ సర్కార్ విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2 ఏళ్ల పాలనలో ఇప్పటికే 61,379 ఉద్యోగాలను భర్తీ చేసిందని ప్రభుత్వం తెలిపింది. మరో 8,632 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని, త్వరలోనే 40,000 ఉద్యోగాలు భర్తీ చేసి 1,00,000 ఉద్యోగాల మైలురాయిని చేరుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వార్షిక జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి నిరంతరంగా ఉద్యోగ నియామకాల విధానాన్ని అమల్లోకి తెచ్చామని చెబుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాల నియామకాలు, భర్తీ ప్రక్రియ ప్రగతిపై ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. రాబోయే రోజుల్లో ఇంకో 40,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రక్రియ చేపట్టి ఈ సంబరాలు ముగిసిన వెంటనే సమీక్ష చేసి ఇంకో 40,000 ఉద్యోగాలు, మొత్తం 1,00,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా నిరుద్యోగ యువకులకు ఊర్ల సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికలు, రాజకీయాలను తిరగకండి, పోటీ పరీక్షలకు తయారు కాండి. మీరు అధికారులు కావాలి, మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే మీ అన్న రేవంత్ అన్న సంతోషంగా ఉంటాడు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశారు. పెండింగ్ లో ఉన్న పరీక్షలు, ఫలితాలకు ఉన్న అడ్డంకులను తొలగించే చర్యలు చేపట్టారు. యువత నష్టపోకుండా టీజీపీఎస్సీ నియామకాల వయో పరిమితిని సడలించారు. వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా టీజీపీఎస్సీ 2 ఏళ్లలో 15,780 నియామకాలు చేపట్టింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 తో పాటు ఇతర విభాగాల్లోని 6,293 పోస్టుల భర్తీని కమిషన్ పూర్తి చేసింది. కానిస్టేబుల్ నియామకాలకున్న అడ్డంకులను తొలగించి 16,067 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఉద్యోగాలు సాధించిన యువతను ఆహ్వానించి ఎల్బీ స్టేడియం శిల్పకళా వేదికలో కొలువుల పండగ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను కూడా అందించారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ 2 ఏళ్లలో వివిధ రంగాల్లో చేసిన అభివృద్ధి అంశాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగ నియామక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. త్వరలోనే మరో 40,000 ఉద్యోగాలను భర్తీ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఏటీసీ సెంటర్లలో కొలువులతో పాటు ఇతర ఉద్యోగాలను కల్పించేందుకు నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసిన రికార్డును నమోదు చేసుకోబోతోంది.